'జాతిరత్నాలు' మూవీ యాక్ట్రెస్ 'ఫరియా అబ్దుల్లా' ఉంది గదా! ఆమె బాధపడుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పెట్టిందన్నట్టు. అసలామె ఆ వీడియో ఎందుకు పెట్టింది అనంటే, ఆమె బోనాలు ఫెస్టివల్‌కి రీసెంట్‌గా అటెండ్ అయింది గదా! అటెండ్ అయినప్పుడు కొంతమంది ముస్లిమ్స్ వీళ్ళ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు ఆమెను జడ్జ్ జేయడం స్టార్ట్ చేసిరన్నట్టు. "నువ్వసలు అక్కడికి ఎందుకు వెళ్ళినవు? ఆడికి వెళ్ళాల్సిన అవసరం ఏం పడ్డది? నువ్వు కాఫీర్లతోటి తిరుగుతున్నావు. నువ్వు మా ఇస్లాం యొక్క పరువు తీస్తున్నావు" అని చెప్పేసి ఇట్లా కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేసిరన్నట్టు. ప్లస్ మళ్ళీ ఇంకా ఎట్ ద సేమ్ టైమ్ హిందువులు గూడా కొంతమంది, "నువ్వు బోనాలు ఫెస్టివల్‌కి అటెండ్ అయినప్పుడు అక్కడ బొట్టెందుకు పెట్టుకోలేదు? నువ్వు ఇంకా అక్కడ ఇస్లాంని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు" అని చెప్పేసేసి చాలామంది ఇట్లా కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేసిరన్నట్టు. నిజం చెప్పాలి అనంటే ఇట్లా ప్రతి రిలీజియన్‌లో గూడా కొంతమంది ఇట్లా గ్రూప్స్ ఉంటాయన్నట్టు. ఈ గ్రూప్స్ ఏం చేసాయంటే ఎవరైనా ఒకళ్ళు వాళ్ళ రిలీజియన్‌లో ఉన్నవాళ్ళు వేరే రిలీజియస్ హోలీ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు ఇట్లా కామెంట్స్ పెట్టడం గానీ, వాళ్ళ వీడియోస్ పైన, పోస్ట్ పైన లేకపోతే వాళ్ళని జడ్జ్ చేయడం గానీ ఇట్లా చేస్తూ ఉంటారన్నట్టు. సో, ఇదేదో 'ఫరియా అబ్దుల్లా' తోటి కొత్తగా జరిగిందేం గాదు. ఇంతకు ముందు గూడా ఎంతోమంది సెలబ్రిటీస్ గూడా వాళ్ళు వేరే రిలీజియస్ హోలీ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు, అంటే వేరే వాళ్ళ ప్రార్థనా మందిరాలకు వెళ్ళినప్పుడు గూడా ఇట్లనే కొంతమంది వాళ్ళ రిలీజియన్‌లో ఉన్నవాళ్ళు ఇట్లా వాళ్ళని జడ్జ్ జేయడం అనేది సర్వసాధారణంగా నడిచింది. సెలబ్రిటీస్ అనే గాదు, పొలిటీషియన్స్‌ని గూడా చాలామంది జడ్జ్ జేసేవాళ్ళు. పొలిటీషియన్స్ అనేసరికి వాళ్ళేదో గొప్పోళ్ళని అంటున్నాను గాదు. పొలిటీషియన్స్‌ని గూడా జడ్జ్ జేసేవాళ్ళు. సో, ఇట్లా వీళ్ళెందుకు జేస్తూ ఉంటారంటే వీళ్ళకు వాళ్ళు నమ్మే మతాని పైన వాళ్ళకి క్లారిటీ ఉండదు. ప్లస్ మళ్ళీ ఇంకా వేరే మతాలను గూడా వీళ్ళు కరెక్ట్‌గా అర్థం జేసుకోరు. ఎందుకు అర్థం జేసుకోరు అనంటే ఫస్ట్ వీళ్ళ మత గ్రంథాలని వీళ్ళు చదవరు. అట్లనే వేరే మత గ్రంథాలను చదివినా గాని గూడా అందులో ఉన్న మంచిని స్వీకరించడం వదిలిపెట్టేసేసి అందులో ఉన్న తప్పుల్ని వెతకడం గానీ, అందులో తప్పుల్ని పాయింట్ ఔట్ చేద్దామని జెప్పేసి మాత్రమే చూస్తూ ఉంటున్నట్టు. వీళ్ళ మత గ్రంథాలని కంపేర్ చేస్తూ. సో, ఇట్లా వాళ్ళు వేరే మతాల వాళ్ళతోటి కలవరు. వేరే వాళ్ళు కలిసినా గాని గూడా నువ్వక్కడ తప్పు చేస్తున్నావు అనే తప్పును మాత్రమే హైలైట్ చేస్తారనమాట. సో, ఈ ప్రాబ్లమ్ అనేది ఉన్నది. సో, బేసిక్‌గా ఏమైంది అంటే వీళ్ళకి రిలీజియన్ అంటే ఏంటిదని కరెక్ట్ క్లారిటీ లేదు. రిలీజియన్ అంటే ఏంటిది? ఒక బిలీఫ్ సిస్టమ్ అనమాట. ఒక బిలీఫ్ సిస్టమ్‌ని మనసులో డెవలప్ చేసుకోవడం కోసం అని చెప్పేసి మనం మతాన్ని వాడుతున్నాం మనం. సో, మతం ఏం చెప్తది? మతం దేవుడున్నాడు. దేవుడు నీకోసం అన్నీ చేస్తాడు. నువ్వు దేవుని పైన నమ్మకం పెట్టుకో ముందటికెళ్తావు అని చెప్తది. కొంతమందికి ఎట్లా అనంటే వాళ్ళకు దేవుని పైన నమ్మకం క్రియేట్ చేసుకుంటారు. ఎట్లా క్రియేట్ చేసుకుంటారంటే దేవుడున్నాడు. నేనొక పని చేద్దాం అనుకుంటున్నా. నేనొక ఇల్లు కడదామని అనుకుంటున్నా. కడదామని అనుకుంటుంటే నాకు అందులో కొంచెం లోపాలు కనిపించినాయి. నాకు డబ్బు లేదు. ఏదో ఒకటి బాధలు అనిపించినాయి. ఏదో ఒకటి అయితున్నా అయితలేదు. అప్పుడు నేనేం చేస్తా అంటే, దేవుని పైన నమ్మకం పెట్టుకుంటా. నేను దీనిపైన కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నా కాబట్టి, దేవుని పైన నమ్మకం పెట్టుకొని, నేనప్పుడు నా కాన్సంట్రేషన్‌ని డెవలప్ చేసుకొని, అప్పుడు నేను ఇంకొంచెం ముందరికెళ్ళడం కోసం అని ట్రై చేస్తా. అట్లనే నేను నమ్మకం డెవలప్‌మెంట్ చేసుకోవడం కోసమని దేవుడు అనే సాధనాన్ని నమ్ముకున్నా. కొంతమంది దేవుడు లేడు అని చెప్పేసేసి తెలిసిన వాళ్ళు, వాళ్ళ పైన వాళ్ళు నమ్మకం పెంచుకొని, వాళ్ళు ముందటికెళ్ళనికి సాధిస్తారు. సో, ఎవ్వరైనా గానివ్వండి, ఎట్లైనా గానివ్వండి నమ్మకం పెట్టుకొని ముందటికెళ్ళగలుగుతారు. ఇది దేవుడు అనే కాన్సెప్ట్. సో, మరి ఇన్ని గనం రిలీజియన్స్ ఎందుకున్నాయి? అసలు ఇన్నిగనం రిలీజియన్స్ ఎందుకున్నాయి? ఒక రిలీజియన్‌తోటి అందరూ ఉండొచ్చుగా అని చెప్పేసి అంటారు. కానీ అన్ని రిలీజియన్స్ అందరికి పనికిరావు. ఎందుకు పనికిరావు అనంటే, ఒక మనిషికి ఇంకొక మనిషికి సంబంధం ఉంటదా? ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్నకు నీకే దాదాపు చాలా తేడాలుంటాయి. మీ నాన్న వేసుకునే బట్టలు నీకు నచ్చవి. నువ్వు వేసుకునే బట్టలు మీ నాన్నకి నచ్చయి. మీ నాన్నకి నచ్చిన కలర్ నీకు నచ్చదు. నీకు నచ్చిన కలర్ మీ నాన్నకి నచ్చదు. నువ్వు తినే తిండి మీ నాన్నకి నచ్చదు. మీ నాన్న తిన్న తిండి నీకు నచ్చదు. సో, వాళ్ళు ఉంటున్నది, చేస్తున్నది ఇన్ని విషయాల్లోనే మీ ఇంట్లో ఉన్న వాళ్ళతోటి మీకు ఇన్ని భేదాలున్నప్పుడు, ఒక మనిషికి ఎన్నో భేదాలుంటాయి. కాబట్టి కొంతమంది ఒక రిలీజియన్‌కి అంటే ఒక దేవుడిని నమ్మాలి అనంటే వాళ్ళట్లా కన్విన్స్ గారు. కొంతమంది దేవునికి ఎట్లా కన్విన్స్ అయితారనంటే దేవుడిని నమ్మడం ఎట్లా స్టార్ట్ చేస్తారంటే వాళ్ళకు దేవుడికి సంబంధించిన మహిమలు గాని, లేకపోతే దేవుడు నీకోసం ఇట్లా చేస్తాడు అని చెప్పి స్టోరీస్ వాళ్ళకి నచ్చుతాయి. వాళ్ళు దేవుడినప్పుడు రూపం లేకుండానే దేవుని పైన వాళ్ళు నమ్మకం పెంచుకుంటారు. కొంతమందికి ఎట్లా అంటే, నువ్వు కథలు చెప్తున్నావు అని చెప్పేసి అంటారు. లేదు లేదు ఇగో ఈయననే దేవుడు అని చెప్పేసి ఈ బండను నువ్వు చూపిస్తే అప్పుడు కొంతమందికి అట్లా దేవుడి పైన నమ్మకం ఉంటది. సో, ఇట్లా డిఫరెంట్ మెథడ్స్‌ల నమ్మకాన్ని డెవలప్‌మెంట్ చేసుకోవడం కోసం అని చెప్పి, దేవుని పైన నమ్మకం పెంచుకోవడం కోసం అని చెప్పేసి, వాళ్ళ పైన వాళ్ళు నమ్మకం పెంచుకోవాలి. ఇన్ని ప్రాక్టీసెస్‌ని పెట్టుకున్నారన్నట్టు. సో, అందుకని చెప్పేసేసే ఇన్ని మెథడ్స్ ఉంటాయి. ఇన్ని మతాలుంటాయి. సో, అన్ని మతాలల్లో మన తప్పు లేదు. అన్ని మతాలు కూడా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఇవన్నీ ఫాలో అయ్యేటియి. కాబట్టి ఒకళ్ళు ఫాలో అవుతున్న మెథడ్ తప్పు అని చెప్పేసి ఎప్పటికి కూడా అనొద్దు. అది తప్పది. ఫస్ట్ మనం ఇక్కడనే కన్‌ఫ్యూజ్ అయితాం. ఏంటిది తెలుసా? జనరల్‌గా ఇప్పుడు తండ్రి పాటించే ఒక మతాన్ని, ఆచరించే మతాన్ని బిడ్డలు, కొడుకులు గూడా ఆచరించాలి అని జెప్పేసి గుడ్డిగా ఫాలో అయితాం మనం. జనరల్‌గా ఇప్పుడు మీకు చెప్తా. ఫరియా అబ్దుల్లా అని ఒక మాట అంది. ఏమంది? "మా నాన్న ఇస్లాంలోకి నచ్చి కన్వర్ట్ అయ్యిండు" అని చెప్పింది. ఇప్పుడు ఒక తండ్రున్నాడు. తండ్రి ఒక దేవుడిని, ఒక మతాన్ని ఫాలో అవుతున్నాడనంటే, ఆయనకు ఆ దేవుడికి సంబంధించిన మహిమలు నచ్చినాయి. ఆ దేవుడికి సంబంధించిన స్టోరీలు నచ్చినాయి. ఆ దేవుడు చెప్పిన సూత్రాలు నచ్చినాయి గాబట్టి, ఆ దేవుడిని ఫాలో అయితున్నాడు.
ఇప్పుడు మరి కొడుకు గూడా, బిడ్డ గూడా అదే మతం ఫాలో గావాలా అనంటే అలా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అది సెట్ కాదు. ఫాలో అవసరం లేదు. ప్లస్ వాళ్ళకి సెట్ అయితది అని గూడా గ్యారంటీ లేదు. ఎందుకు సెట్ అయితది అని గ్యారంటీ లేదంటే, ఒక మనిషికి, ఇంకొక మనిషికి ఎంతో తేడా అనేది ఉంటది. ఒక మనిషికి నచ్చిన కలర్ ఇంకొక మనిషికి నచ్చది. ఒక మనిషికి వేసుకున్న బట్టలు ఇంకొక మనిషికి నచ్చాయి. ఒక మనిషికి తినే తిండి ఇంకొక మనిషికి నచ్చదు. ఎందుకంటే మనకి ఇన్ని భేదాభిప్రాయాలున్నప్పుడు ఒక మనిషి పట్ల ఇంకో మనిషికి, ఒక మతాన్ని అందరికీ నచ్చుతది. ఒక మతంకి సంబంధించిన స్టోరీలు అందరికి నచ్చుతాయి. ఒక మతంకి సంబంధించిన దేవుని యొక్క వాక్యాలన్నీ గూడా అందరికి నచ్చుతాయి. అందరూ కూడా అదే గుడ్డిగా ఫాలో అవ్వడం అనేది గూడా కరెక్ట్ కాని పని. అందుకని జెప్పేసేసే అంధవిశ్వాసం అనేది ఎందుకు వెళ్ళిపోతదనంటే ఇది గూడా ఒక కారణమే. ఎందుకనంటే వాళ్ళ మతం వాళ్ళకి నచ్చక సగం ఎందుకు చదువుతారు అనంటే వాళ్ళకి నచ్చది. వాళ్ళకు మొత్తం చదవాలని జెప్పేసి నచ్చదు. మొత్తం చదవాలని చెప్పి నచ్చుతలేదు అనంటే వాళ్ళకు ఆ బుక్ స్టార్టింగ్ ఓపెన్ చేయంగానే వాళ్ళకెక్కడో బోర్ కొట్టుంటది. మరి బోర్ కొట్టని బుక్ చదవడం కోసం వాళ్ళని ఎంకరేజ్ జేయాలి. అందుకని జెప్పేసి వేరే మతాలకు సంబంధించిన బుక్‌లను గూడా చదువుతూ ఉండాలి. ఒక మనిషి వేరే మతాలకు సంబంధించిన బుక్‌లను చదవాలి. అందులో ఉన్న ప్రిన్సిపల్స్ తెలుసుకోవాలి. తెలుసుకొని అందులో మంచేదుందా అని చెప్పి స్వీకరించుకోవాలి. తీసి ఓకే. నీకు ఎట్లుంటే నీకు నచ్చుతది. నీకీ సమాజంలో గాని, లేకపోతే నీకు నువ్వు ఇంటర్నల్‌గా నువ్వు జెన్యూన్‌గా, ట్రూత్‌ఫుల్‌గా నీకు నువ్వు ఎట్లా ఉండగలుగుతావు? ఏ కాన్సెప్ట్స్ నీకు యూజ్ అయితాయని జెప్పేసి ఆ ప్రాక్టీసెస్‌ని ఆ రిలీజియస్ మెథడ్స్‌లోకెళ్ళి తీసుకొని నువ్వు అప్పుడు ఫాలో అవ్వడంలో తప్పు లేదు. సో, ఒక మతం, ఇంకో మతం అనేది 2 వేరు వేరు. ఆ 2 వేరు వేరు ప్రాక్టీసెసే. కానీ ఎవరికి ఏ మతం నచ్చుతదో ఆ మతంలోకి పోయే హక్కుండాలె. అందుకే ఎవ్వరైనా గాని గూడా ఫస్ట్ అర్థం జేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఏదైనా గాని గూడా ఒక మతము, ఆ మతం గనుక మీరు వేరే మత ఆచారాలు కరెక్ట్ గావు, లేకపోతే వేరే వాళ్ళు చేసే ఆచారాలన్నీ తప్పు, లేకపోతే వేరే వాళ్ళ ఫుడ్ మీరు తినొద్దు, వేరే మతాలకు సంబంధించిన వాళ్ళ బట్టలు వేసుకోవద్దు, వాళ్ళ ఇండ్లల్లో ఉండకూడదు, వాళ్ళతో స్నేహం చేయకూడదు అని జెప్పేసి ఏదైనా మతం గ్రంథం జెప్తుంది అనంటే, ఫస్ట్ ఆ మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఆలోచించుకోవాలి. మనం ఫస్ట్ ఆ మతాన్ని ఫాలో అవ్వడం ఎంతవరకు కరెక్టా అనేది మనది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకనంటే, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి విభజించబడడం కోసం ఇన్ని సూత్రాలను పాటించుకుంటూ వెళ్తున్నారనంటే, సో, ఆ గంధం ఎంతవరకు సరైనదని జెప్పేసి ఆలోచించుకోవాల్సిన విషయం ఫస్ట్ చేయాల్సిన పనది.